మామిడికాయ పచ్చడి ఇలా చేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ముందుగా పచ్చి మామిడికాయ తీసుకునేసి ఈ విధంగా మీదకించి తోలు మొత్తం తీసేసుకోవాలి. అది శుభ్రంగా కడిగి తోలు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ముట్టి తప్ప కొరవ ముక్కలన్నీ కట్ చేసుకునేసి ఈ టైప్‌లో చిన్న చిన్నగా అంటే రోట్లో దంచుకోవటానికి అనుగుణంగా ఉండే విధంగా కట్ చేసి తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసి రోట్లో వేసి దాన్ని కచ్చపచ్చగా దంచేసి మామిడికాయ ముక్కలు వేసి అవి కూడా కచ్చపచ్చగా దంచేసి వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, సాల్టు ఇవి 3 వేసి ఇలా దంచాక కొత్తిమీర వేసుకునేసి ఇలా మెత్తగా దంచేసి ఉల్లిగడ్డ ముక్కలు కూడా దాంట్లో వేసి ఇప్పుడు కచ్చపచ్చగా దంచేసి ఈ టైప్‌లో కలిపి దాన్ని మెత్తగా ఇలా దంచిన తర్వాత కాస్త ఇలా రుబ్బుకునేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలిపి ఇప్పుడు దీన్ని ఇలా దంచుతూ బాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బిన దాన్ని తీసైతే బౌల్‌లో వేసుకునేసి ఇప్పుడు వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. ఇంకా నెయ్యి వేసుకొని తినగలిగితే ఇంకా సూపర్.